రామయ్య, పీటీఎం నివాసి. నేను ఇదే వీధిలో ఉంటున్నాను, కొన్ని ఏళ్ళు ఉన్నాము ఇక్కడనే. తర్వాత కొన్ని అనివార్య కాలం మేము మొదలపడి షిఫ్ట్ అయిపోయినాము. ఈ లోపల 2021లో నన్ను శివాలయం చూస్తున్నాడు, 8 ఏళ్ళకి శివాలయం చూస్తున్నాను నేనే. ఈ 2021లో కొంతమందిని కలిసి మేము టీటీడీ తరఫున దీనికి అప్లై చేసినాము. విగ్రహాలకు, మూల విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు అప్లై చేసినాము. అప్లై చేసి 2021, 2022 వచ్చినాయి మూల విగ్రహాలు. పంచలోహ విగ్రహాలు 23 మార్చిలో వచ్చినాయి. నేను ఆ రోజు చూడలేదు, నాకు వేరే పని మీద ఉన్నాము. బీరువాళ్ళు భద్రపరిచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరో డెత్ అయిపోయిన దానివల్ల మేము చేయలేకపోయినాము. పూజలన్నీ పెండింగ్ పెట్టేసి ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయినాక ఇప్పుడు చేయాలని 7వ తేదీ చేయాలని పెద్దగా పెట్టుకున్నాము. మొత్తం అంతా దాని పాంప్లెట్స్ అంతా కొట్టించి అడ్వాన్స్లు ఇప్పించి అన్ని చేసినాము. ఏం చేసినా వాళ్ళు ఇది చేసినాము. టీటీడీ వాళ్ళు కంప్లైంట్ మీడియా ద్వారా టీటీడీ వాళ్ళు చూస్తారు. అప్పుడు మళ్ళీ మాకు ఈ కాంట్రాక్టర్ బాలాజీ మెటల్ అని చెప్పి ఈ కాంటాక్ట్ చేసి టీటీడీ వాళ్ళు పంపిస్తారని చెప్పి వచ్చినారు. వచ్చి మాట్లాడినాక ఈ లెటర్లో ఏం సంబంధం లేదు, కాంట్రాక్ట్ సంబంధించింది ఇది అన్ని చూసారు. ప్రాబ్లం చెప్పినాము. ఈ హోల్స్ పడినాయి, రస్ట్ పడింది, ఏం చేస్తారంటే వినడం లేదు. వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతూ వాళ్ళు వాపస్ వెళ్ళిపోయినారు. ఇట్లా పరిస్థితి జరిగింది. ఇట్లా విగ్రహాన్ని గ్రైండింగ్ చేస్తున్నారు, ఆపేయమని చెప్పినారు. విగ్రహాలంతా మొత్తం గ్రైండింగ్ చేస్తున్నారు. హోల్స్ ఏమిటంటే చెప్పడం లేదు. వాళ్ళు పాలిష్ చేస్తామంటారు. ఊరికే పాలిష్ చేసి యామారి చెన్నైకి వచ్చినారు వాళ్ళు, వేరే ఇదేం లేదు. ఇదంతా బోగస్. ఇది వీళ్ళు టీటీడీ మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. టీటీడీ వాళ్ళు ఏం చెప్పలే మాకు. వీళ్ళే వచ్చి